సెలబ్రిటీల హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట ఖచ్చితంగా ఆచి తూచి మాట్లాడాలి. ఎందుకంటే ప్రెజెంట్ మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. మన మాటను వక్రీకరించి గాని, దానికి వెనక ముందు వేరే యాడ్ చేస్తూ గాని, మార్ఫింగ్ చేసి మన వీడియోల్ని వైరల్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించే మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మా పైన ట్రోలింగ్ చేశారు, మా పైన అది చేశారు అని అంటే మాత్రం లాభం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ కి మంచి ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. మాట్లాడేటప్పుడు మాట్లాడేస్తారు, దాని తర్వాత మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతూ ఉంటారన్నమాట. సో తాజాగా ఇలాంటి సిచ్యువేషన్ మరోసారి మంచు ఫ్యామిలీకి చెందిన మంచు లక్ష్మికి ఎదురైంది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటు పుష్ప సినిమా గురించి అటు బాహుబలి సినిమా గురించి మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో మీకు కెరీర్ లో చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ గానీ నచ్చని క్యారెక్టర్ గానీ ఏది అంటూ యాంకర్ మంచు లక్ష్మిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా చాలా సింపుల్ గా నాకు నచ్చిన క్యారెక్టర్ ఇది అని ఈజీగా చెప్పేయొచ్చు. కాకపోతే తను డీటెయిల్ గా చెప్తూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ నాకు అస్సలు నచ్చదంటూ, దానిలో నెగిటివ్ షేడ్స్ ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ కి నేను పెద్దగా కనెక్ట్ కాలేకపోయానంటూ కామెంట్ చేసింది. ఇక నచ్చిన సినిమా గురించి మాట్లాడు బాహుబలిలోని ప్రభాస్ చేసిన మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి గాని రెండు పాత్రలు అంటే చాలా బాగా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఆ బాహుబలి పాత్రలో ప్రభాస్ యాక్టింగ్ గానీ ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్ గానీ నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానంటూ, ఒకంత ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయాల్సింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయానంటూ వివరిస్తూ వచ్చింది. సో ఇక్కడే ట్రోలర్స్ కి అదిరిపోయే స్టఫ్ ఇచ్చారు మంచు లక్ష్మి. ఇటు పుష్ప సినిమాలో తన క్యారెక్టర్ నచ్చలే అని చెప్పడంతో మంచు లక్ష్మి అల్లు అర్జున్ ని వేస్ట్ అన్నారని, ప్రభాస్ ని బెస్ట్ అన్నారంటూ ఆమె మాట్లాడిన వీడియోలో వెనక ముందు కట్ చేసేసి ఈ రెండు వీడియోలని క్లబ్ చేసేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయంలో మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ విషయంలో ఫైర్ అవుతున్నారు. అందుకే సెలబ్రిటీలు హోదాలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడితే ఆడియన్స్ కి ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయం తెలిసి కొంచెం స్పృహలో ఉండి మాట్లాడితే బాగుంటుంది అనేది నెటిజన్స్ నుంచి వస్తున్న మాట. సో మరి మంచు లక్ష్మి అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ పైన చేసిన కామెంట్స్ పై మీ ఉద్దేశాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.